పీఏసీతో మంత్రుల చర్చలు సఫలం. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచి యథావిధిగా సర్వీసులు. 11% పీఆర్సీకి ఓకే. ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలకు ఆమోదం. మిగిలిన అంశాలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వం. ఇవాళ కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ. మేడ్చల్ మునీరాబాద్ లో భారీ ఏర్పాట్లు. ఉదయం 10:25కు పార్టీ పేరు ప్రకటన. హిల్ట్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. నగరం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమన్న భట్టి. ఓఆర్ఆర్ అవతల ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు. వ్యవసాయంపై చంద్రబాబు సమీక్ష. సాగుకు భద్రత, ఆదాయం సాధించడమే లక్ష్యం. ఎల్నినో ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు. ఉద్దేశపూర్వకంగానే ఈడీ సోదాలు. జూలైలో పార్టీ పెడతానంటున్న విజయసాయి. బాబు అవినీతిని ఎండగడతానన్న మాజీ ఎంపీ. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సీఎం సొంత జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అసహనం. ఎస్సీ ఎమ్మెల్యేను కాబట్టే చివరి ర్యాంక్ ఇచ్చారు. వేరే క్యాస్ట్ అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేదన్న థామస్. సింగపూర్లో ఏపీ మంత్రుల టూర్. మెరీనా బ్యారెజ్ సందర్శించిన బృందం. కృష్ణా తీరం, అమరావతిలో అమలుపై చర్చ. స్పీకర్ కు రాజీనామా అందించా. జయమంగళం రాజీనామాని తిరస్కరించారు. చైర్మన్ ప్రవర్తన సరిగా లేదన్న మర్రి రాజశేఖర్. ఇవాళ హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం. హాజరవుతున్న సీఎం చంద్రబాబు. ప్రమాణం చేయనున్న జస్టిస్ లీసా గిల్. హుజూరాబాద్ లో బీజేపీ నేతల ఆందోళన. డంపింగ్ యార్డ్ నిర్మాణం ఆపాలని డిమాండ్. త్వరలో గవర్నర్ ను కలుస్తామన్న బండి సంజయ్. హెచ్సీఏ అవకతవకలపై దర్యాప్తు. సిట్ తో ఎంక్వైరీ చేయాలన్న హైకోర్టు. జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలోనే హెచ్సీఏ. రేపల్లి జైల్లో గుంటూరు రేంజ్ డీఐజీ పర్యటన. ఖైదీ అజిత్ పరారీపై సిబ్బంది ప్రశ్నలు. జైలు పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరుపై ఆరా. పెట్రోల్ స్టాక్ అయిపోతుందంటూ వార్తలు. రాజమండ్రిలో వాహనదారుల బారులు. బంకుల ముందు గంటల తరబడి క్యూ లైన్లు. ఉట్లగట్టగూడెంలో లారీ దగ్ధం. డ్రైవర్ అలర్ట్ అవ్వడంతో తప్పిన ప్రాణాపాయం. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్. బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుంది. బీజేపీ 110 సీట్లు గెలవటం ఖాయం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అమిత్ షా. ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు. బీజేపీలో చేరిన ఆప్ రాజ్యసభ సభ్యులు. నీచ రాజకీయమంటూ ఆప్ నేతల ఫైర్. ప్రచారంలో పావురం ఎగురవేసిన విజయ్. టీవీకే అధినేతకు పెటా లేఖ. రెక్కలకు టీవీకే రంగులుండటంపై అభ్యంతరం. వైమానిక దాడులపై పంజాబ్ మాక్ డ్రిల్. ఎయిర్ రైడ్ సైరన్లపై ప్రజలకు అవగాహన. పలు ప్రాంతాల్లో విద్యుత్ బ్లాక్అవుట్. గుజరాత్ పై బెంగళూరు విజయం. 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విక్టరీ. హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన కోహ్లీ, పడిక్కల్.